మాట్లాడతాడు, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. ఎవరైనా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే లవ్ ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకున్నది అంటాడు. అంటే మహిళలు ఏం పనికి మాలిన లెక్కగా అనిపిస్తున్నారా? మీ చెల్లె మీ కుటుంబమే మహిళల, మిగతా వాళ్ళు మహిళలు కాదా? కాబట్టి కేటీఆర్ నువ్వు మాట్లాడే ముందు దయచేసి మహిళల గురించి ముఖ్యంగా మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడు. ఇప్పుడు దానికి నాకు పోస్టుకు సంబంధం లేనప్పుడు అన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి బయట తీసుకొచ్చి అప్పచెప్పు. నువ్వు అప్పచెప్పినప్పుడు నువ్వు మంచోడు అని మేము అందరం కూడా నమ్ముతాం. కానీ నువ్వు వాళ్ళని తీసుకెళ్లి దుబాయ్లో దాచిపెట్టి నాకు అకౌంట్కు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళ కొండా సురేఖనే నాకు సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలని చెప్పేసి లీగల్ నోటీసులు పంపించి మళ్ళీ ఉల్టా నా మీదనే దాడి చేయడం ఎంతవరకు సమంజసం? అది నీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నానని తెలియదు. ఈ ఎపిసోడ్ కు అవును, సైబర్ క్రైమ్ వాళ్ళు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎవరు సోషల్ మీడియా వాళ్ళల్లో ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా మేము ఆల్రెడీ మేము ఇచ్చిన వెంటనే స్పందించారు. అదే పద్ధతిలో సైబర్ క్రైమ్ వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఇబ్బంది జరిగి మీకు నోటీస్కి తీసుకొచ్చినా కూడా వెంటనే వాళ్ళ పోస్టు తొలగించి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్లాలని నేను కోరుతాను. ఈ ఎపిసోడ్కు ఎలాంటి సంబంధం లేని సినీ పెద్దలు స్పందిస్తున్నారు. వాళ్ళ పట్ల ఏమైనా బీఆర్ఎస్ నేతలు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? నేను అంతవరకు నేను పోలేదండి. అది వాళ్ళ ఎవరి ఇష్టం వాళ్ళది. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎట్లా స్పందించినా కూడా దాని మీద నేను కామెంట్ చేయను. అది ఎవరు ఉన్నారా లేదా అనేది కూడా నేను మాట్లాడాను. ఇది కొండా సురేఖ గారి